నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు, సంస్కృతిని చాటి చెప్పిన మహిళలు. బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్ పై విమర్శల వెల్లువ, పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ పై అవిశ్వాసం, ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్కు కౌన్సిలర్ల లేఖ. ఇక వార్తల్లోని వివరాలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయాలలో ప్రత్యేక పూజలు, నోములు వైభవంగా నిర్వహించారు. నగరంలోని పలు దేవాలయాలలో పంచ కళ్యాణ మహోత్సవం జరగగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని కోతిరాంపూర్, జ్యోతినగర్, రామ్నగర్, అంబేద్కర్ నగర్, ఆదర్శ నగర్, గణేష్ నగర్లో యువతీ యువకులు పతంగులను ఎగురవేశారు. గణేష్ నగర్లోని బాల్ గణేష్ యూత్ సభ్యులు గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు సైతం గాలిపటాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కసిరెడ్డి మణికంఠరెడ్డి, గుడెల్లి ప్రకాష్, సాయి కృష్ణ, వినోద్, సాయి, నాని పాల్గొన్నారు. నగరంలోని కమాన్ వద్ద గల చల్లా కాంప్లెక్స్ లో వాసవి ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శివ కళ్యాణం, రుక్మిణి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిపించారు. ఉత్సవమూర్తులైన శివపార్వతులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, డప్పుచప్పులు, బ్రాహ్మణుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణ తంతు నిర్వహించారు. 110 గౌరమ్మలు, నిమ్మళ గౌరీ, లాలి గౌరీ, చెరుకు తోట, పసుపు తోట, 50 మంది సుహాసినులతో ఈ వేడుక జరిగింది. ఇందులో పైడ శ్రీనివాస్, రేగూర్ది మారుతి, అమర్, బండరవి, పుల్లూరి అశోక్, శ్రీకాంత్, హరీష్, అంజన్న, సురేష్ సుహాసిన్లు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెల్లా కాంప్లెక్స్లో ఈరోజు రుక్మిణి కళ్యాణము, అదేవిధంగా శివ కళ్యాణము సామూహికంగా వైభవోపేతంగా అత్యంత నిర్విరామంగా కూడా ఈ యొక్క కళ్యాణాన్ని మేము నిర్వహించుకుంటున్నాము. కావున సభ్యులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి ఉత్సాహత కూడా చూపెట్టారు. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణ వైభవోత్సవాల మహోత్సవాలతో పాటు అదేవిధంగా 110 గౌరమ్మలు, లాలి గౌరమ్మ, మన నిమ్మ గౌరమ్మ, అదేవిధంగా పసుపు తోట, చెరుకు తోట అనే యొక్క వీటి యొక్క నోములు కూడా మా యొక్క సుహాసిని మాతలందరూ కూడా నోములు నోచుకుంటున్నారు. కాబట్టి కూడాను ఇవన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా మా యొక్క చెల్లా కాంప్లెక్స్లో అందరం కూడాను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాము. అందరూ కూడా మాకు దీనికి సహకరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళ్లాడాయి. ఏడాదంతా ఆనందోత్సాహాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలతో సరదాల సంక్రాంతికి స్వాగతం పలికారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లికలతో ఊరు వాడ సందడిగా మారింది. చిన్న పెద్ద లేకుండా సంక్రాంతి వేడుకల్లో మండలం ఖాసింపేట మహిళా సంఘ భవనంలో గంప నాంపల్లి నర్సమ్మ స్మారక ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ గంప మల్లేశ్వరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏలేటి స్వప్న, చంద్రారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు నగనూరి శంకర్, బద్దం రమణారెడ్డి, వార్డు సభ్యులు బుర్రా ఎల్లయ్యగౌడ్,
ర్యాగటి వీరయ్య, సందమేని సునీత, బొజ్జ రేణుక, కోఆప్షన్ సభ్యులు ఆకిన వైకుంఠం నాయకులు సింపేట గ్రామ ప్రజలకు సంక్రాంతి సంబరాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి 5 సంవత్సరాల పదవి కాలం కూడా ముగుస్తుంది కాబట్టి మరొక్కసారి వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. ఎందుకంటే వారు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాం, ఈ పీఠం మీద ఉన్నాం. కాబట్టి వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం మన సంక్రాంతి సంబరాలు జరిపినట్టుగానే ఈ సంవత్సరం కూడా మేము గత 15 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న పేరు మీద సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉన్నాం. దానిలో భాగంగా అందరికీ ప్రైజులు ఇస్తూ ఉన్నాం. అందరూ సంతోషమైనటువంటి వాతావరణంలో మన మండలంలో ఎక్కడ లేని విధిగా సంక్రాంతి రోజు ఖచ్చితంగా గ్రామస్తులు అందరూ వచ్చి, మహిళలు అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆసక్తికరంగా ముగ్గులేస్తారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లోని మరకతలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మంటపారాధన, పుణ్యాహవచనం, అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం జరిగింది. విశేష ఫల పంచామృత అభిషేకం, ఆజ్యాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకనాల సంపత్రావు, ఆలయ అర్చకులు దేవరాజ్ ప్రశాంత్ శర్మ, నందాల తిరుపతి, సాయిని తిరుపతి, జోగినపల్లి రఘునందన్ రావు, శ్రీరామోజు తిరుపతి, తుమ్మ ఓంప్రకాష్, తోట తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో 6 జట్లు పాల్గొనగా కూనరాజు జట్టు విన్నర్గా, సిద్ధు జట్టు రన్నర్గా నిలిచింది. వారికి ఎంపీటీసీ ఎరవేణి రామాంజనేయులు బహుమతులను అందజేశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బోయిన్ సంపత్, బెస్ట్ బ్యాట్స్మెన్ పారోనంది రాజు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోనె శ్రీకాంత్, బెస్ట్ ఫీల్డర్గా బొడ్డు తరుణ్, బెస్ట్ వికెట్ కీపర్గా హరీష్ బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ గ్రామ ఉప సర్పంచ్ బేతి రాజయ్య, వార్డు సభ్యులు, టోర్నమెంట్ నిర్వాహకులు తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ టీటీడీ ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి అక్కనపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా గవర్నర్ మాధవి మధుకర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆవునూరి శివలీల, కార్పొరేటర్ వంగల శ్రీదేవి పాల్గొన్నారు. పిల్లలకు భోగి పండ్లు పోసి మంటలు వెలిగించి ఆటపాటలతో వేడుక జరుపుకున్నారు. కేఎస్ఎల్ కన్వెన్షన్, పవన్ ఫర్నిచర్, శ్రీనివాస అగ్రోటెక్తో పాటు సహకారం అందించిన పలువురికి కృతజ్ఞతలను తెలియజేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని గణేష్ నగర్లో పంచకళ్యాణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వర్లు, కుమారస్వామి, వల్లి దేవసేన గణపతులను పూజిస్తూ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగవరం నాగేశ్వర శర్మతో పాటు గణేష్ నగర్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకుని గణేష్ నగర్ నివాసులంతా కూడా పంచకళ్యాణ వ్రతాలను కూడా ఆచరిస్తున్నారు. ఈ వ్రతాదుల వల్ల ఈ సమస్త జనావళి ఈ ప్రకృతి సంబంధించినటువంటి విపత్తుల నుండి దూరంగా ఉండాలని, అనేకమైనటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోవాలని, శుభ పరంపరలు కూడా ప్రాప్తింపజేయాలని, వంశవృద్ధిని, యశస్సును, శ్రేయస్సును పెంపొందించడానికి కొరకై మకర సంక్రమణ వేళ సంక్రమణ పురుషుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ సమయంలో మకర సంక్రమణ గౌరీ వ్రతాన్ని ఆచరించి పంచకళ్యాణాలు అంటే సీతారామచంద్రుల వివాహము, పార్వతీ పరమేశ్వరుల వివాహము, కుమారస్వామి వల్లి దేవసేనల వివాహము, అలాగే గణపతి సిద్ధి బుద్ధి వినాయక వివాహము, సీతారామచంద్రుల వివాహము, అలాగే
మన గౌరీ శంకరుల వివాహం ఇలాగా పంచకళ్యాణాల వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈ పంచకళ్యాణాల వ్రతము వలన వంశవృద్ధి, శ్రేయస్సు, యశస్సు కూడా కలిగి అశుభాలన్నీ తొలగిపోయి సత్సంతాన వృద్ధి కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో మకర సంక్రమణ వేళ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశకాలంలో ఆచరించినటువంటి ఈ వ్రతం వల్ల సువాసినులంతా కూడా సకల సౌభాగ్యాలు వృద్ధి చెంది ఆచంద్రార్కం వంశవృద్ధిని, యశస్సును, శ్రేయస్సును కూడా పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నగరంలోని చైతన్యపురి కాలనీలో సామూహిక శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం పంచవటి నోముల వేడుక జరిగింది. ఈ భూశంకర శర్మ కైలాస పంచవటి నోము ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు రాగంపేట ఆర్యవైశ్య సొసైటీ అధ్యక్షులు నలుమాచు మనోహర్, రాధా, సుదర్శనం, మహేష్ కుమార్, రమేష్, శ్రీనివాస్, సరోజ, వేణు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తారని ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఖండించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాలను కూల్చివేసే రాజకీయాలు చేయరని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తారని తెలిపారు. గత ఎంపీ వినోద్ కుమార్ వల్లే కరీంనగర్ అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి భారీ మెజార్టీ వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మొన్న బండి సంజయ్ గారు, కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుకుంటా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు కాబట్టి ఈ త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడారు. నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా సూటిగా, ఈ ప్రభుత్వాలను బలగొట్టే చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీకి లేదు, మా కేసీఆర్ గారికి కల్చర్ లేదు. ఆ కల్చర్ అంతా కూడా మీ పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కల్చరు మీరు గెలిచిన చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుకుంటా పడగొట్టే చరిత్ర మీది. దాని నిదర్శనమే మహారాష్ట్రలో మీరు పడగొట్టిన ప్రభుత్వాన్ని, గోవాలో పడగొట్టిండ్రు, మధ్యప్రదేశ్లో పడగొట్టిండ్రు. ఇటు అనేక రాష్ట్రంలో ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నం చేసేది మీరు చేసే పనుల్లో, అంటే మీ మనసులో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మీరు పడగొడతారని మీరు డైరెక్ట్గా చెప్పుకోలేక మీరు కేసీఆర్ గారి పేరు చెప్పి ఈ విధంగా మాట్లాడుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడాల్సింది ప్రభుత్వాన్ని పడగొట్టడము, కేసీఆర్ గారు తిట్టడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. 9వ తారీఖు రోజే రైతు బంధు ఇస్తా అన్నాడు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించు. రైతు బీమా ఎందుకు ఇస్తలేరో ప్రశ్నించు. 200 కరెంటు యూనిట్లు ఎందుకు ఇంకా స్కీమ్ లాంచ్ చేయలేదో ప్రశ్నించు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్లో టౌన్ ఏసీపీ నరేందర్కు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగినట్లు బండి సంజయ్కి ఎలా తెలిసిందని, ఆ విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యుల అంజన్ కుమార్, కొరివి అరుణ్ కుమార్, తాజోద్దీన్, శ్రావణ్ నాయక్, చెర్ల పద్మ, బోనాల శ్రీనివాస్, గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రెహమాన్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ముక్క భాస్కర్, కంకణాల అనిల్ కుమార్, రజితారెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి కుట్ర చేస్తూ ఉన్నాడని చెప్పి మరి ప్రకటన చేయడం జరిగింది. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, కేసీఆర్ కుట్ర చేస్తున్న విషయం నీకు ఏ మార్గం ద్వారా తెలిసింది, ఏ విధంగా తెలిసింది? తెలిస్తే దాన్ని ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? దానిలో మీరు కూడా భాగస్వామ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరి కష్టపడి తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల ద్వారా ఇలా ప్రజలను ఆదుకుని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతూ ఉంది. ఇవాళ
ఇటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ అని చెప్పి, కుట్ర జరుగుతుందని చెప్పినటువంటి బండి సంజయ్ కుమార్, ఈ కుట్రకు నీకు సంబంధించినటువంటి ఆధారాలు బహిర్గతం చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి టౌన్ ఏసీపీకి ఫిర్యాదు చేయగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు తదితరులు సిపి ఆఫీసులో ఫిర్యాదు లేఖను అందజేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందనే వ్యాఖ్యలపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నా. సంజయ్ గారు 2 సార్లు ఓడిపోయి ఏదో కరీంనగర్ ప్రజల సానుభూతితో గెలిచినటువంటి నువ్వు పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడే అర్హత నీకు లేదు. పొన్నం ప్రభాకర్ అన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్. నీకు తెలియకపోతే బీజేపీలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు, పాపం ఆమె స్వర్గస్థురాలైంది సుష్మా స్వరాజ్ని అడుగు, తెలుస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా? పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడేటువంటి అర్హత కాదు కదా, నీకు ఆ పేరు తీసేటువంటి నైతిక హక్కు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు 2 విషయాలు స్పష్టంగా అడుగుతున్నా. ఎంపీ అయినావు, రాష్ట్ర అధ్యక్షుడు అయినావు, అంత పెద్ద పదవిలో ఉండి కూడా హిందూ గుళ్ళ మీద మాట్లాడే నువ్వు హిందూ మతం నీదేమన్నా నీ హక్కు అనుకుంటున్నావా? మేమందరం హిందువులం కాదా? నీకు సంబంధించినంత వరకు నీకు ఓట్లు గుర్తొచ్చిన ప్రతిసారి హిందూ మతం మీద మాట్లాడే నువ్వు ప్రభాకర్ అన్న మీద ఎట్లా మాట్లాడతావని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిన్ను అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. నీలాగా ఒక దగ్గర సానుభూతితోని యాక్షన్లో నీకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఇంతకుముందే నీ లోపల, నీ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళే సపరేట్ మీటింగ్ పెట్టుకొని బీజేపీ వాళ్ళు సెకండ్ క్యాడర్ అంతా నీ మీద పెట్టుకున్నారు. జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 28 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్కు లేఖ అందజేశారు. గత ఏడాది మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారడంతో మున్సిపల్ పాలకవర్గంపై అవిశ్వాస నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు కౌన్సిలర్లు. 28 మంది కౌన్సిలర్లు ఇన్ఛార్జ్ చైర్మన్ కు వ్యతిరేకంగా సంతకాలు చేసి జిల్లా కలెక్టర్కు లేఖ అందజేశారు. ఇన్ఛార్జ్ చైర్మన్ ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని, పూర్తి స్థాయి చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను కోరారు కౌన్సిలర్లు. కాగా వారం క్రితం మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు లేఖ అందించారు. తాను ఇన్ఛార్జ్ చైర్మన్గా కొనసాగలేనని, ఎన్నిక నిర్వహించేంత వరకు ఈ పదవిలో కొనసాగుతానని తెలిపారు. అవిశ్వాసానికి సిద్ధపడి మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్కు వ్యతిరేకంగా లేఖ అందజేసిన కౌన్సిలర్లు ఎన్నిక నిర్వహిస్తే ఎవరిని ఎన్నుకుంటారనేది సస్పెన్స్గా మారింది. జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ను తొలగించాలని కలెక్టర్ గారికి మేమందరం సంతకాలు సేకరించి సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇచ్చినాము. బీసీ మహిళగా ఉండి భోగశ్రావణి రాజీనామా చేసిన తర్వాత వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి బీసీ మహిళా చైర్మన్ ఉండగా ఓసీ చైర్మన్గా ఆయన అధికారం అనుభవిస్తుండు. సరే ఏదో చట్టం ఎట్లుందో అట్లా మేము బోల్తీ అని అనుకున్నాం. ఒక కౌన్సిలర్లకు విలువలు లేవు. ఏ పని అయినా కానీ ఆయన సొంతం పని కోసమే ఆయన చైర్మన్గా కొనసాగుతుండు. బీసీ మహిళా చైర్మన్ ఉన్నందుకు బీసీ మహిళా చైర్మన్ను ఎన్నుకోవాలని చెప్పి చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలని మేము కౌన్సిల్ అందరం తీర్మానం చేసుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని ఆ ట్రస్ట్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ చైర్మన్ భూమనను కలిశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని మంత్రి పొన్నంకు చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంద బాలయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మాతంగి మల్లయ్య, మండల అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర కో కన్వీనర్ కన్నం లక్ష్మణ్, ట్రెజరర్ కవ్వంపల్లి సంపత్, సెక్టర్ అధ్యక్షులు వేల్పుల పోచయ్య యాదవ్ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి యొక్క 68వ జన్మదినానికి తిమ్మాపురం మండలం నల్గొండ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ కమిటీ మరియు మండల కమిటీ బాధ్యులందరూ కలిసి మరి మాయావతి గారి 68వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ జన్మదినాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణము ఆమె రాబోయే ప్రధానమంత్రి అని మేమందరము కృషి చేస్తున్నాం. కాబట్టి ఆమె భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రి మాయావతి గారు. ఆ ముఖ్యమంత్రి గారి యొక్క పీరియడ్ లోపల ఆమె మొదట 95లో మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు భారతదేశం లోపల ఏ ముఖ్యమంత్రి పంచినటువంటి 17 లక్షల ఎకరాల భూమిని పంపకం చేయడం జరిగింది ఆ తల్లి. కాబట్టి అలాంటి తల్లిని మనం అందరం కలిసి మరి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించి ప్రధానమంత్రి చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈ యొక్క గ్రామం లోపల బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం చాలా పకడ్బందీగా ఉన్నది. కరీంనగర్ ఎన్ఎన్ గార్డెన్లో మదర్సా లితహిజుల్ ఖురాన్ వార్షికోత్సవం సుబాయి జమైత్ అహ్లీ హదీస్ రాష్ట్ర అధ్యక్షులు నెమతుల్లా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మౌలానా జర్దిష్ అన్సారీ మాట్లాడుతూ, దైవ భీతి, ఆధ్యాత్మిక చింతనతో మనిషిలోని అసమానతలు దూరమై మానసిక రుగ్మతలకు స్వస్తి పలికి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఖైరుద్దీన్, జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్, ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ సమీ, కోశాధికారి సిరాజ్ అహ్మద్, నగర అధ్యక్షులు మౌలానా ఖాదిర్ నద్వీ, కార్యదర్శి హఫీజుల్లా, కోశాధికారి షఫీ అహ్మద్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ సభ్యులు చేపట్టిన మీల్స్ ఆన్ వీల్స్ నిత్యాన్నదాన కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకుంది. సుమారు 300 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు జిల్లా గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప గవర్నర్ సింహరాజు కోదండరాం, పూర్వపు మల్టిపుల్ కౌన్సిలర్ చైర్మన్ గుర్రం శ్రీనివాసరెడ్డి, పీడీజీలు చిదుర సురేష్, కొండ వేణుమూర్తి, కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, గాలిపల్లి వెంకట్, ఎంఎల్ఎన్ రెడ్డి, సుధీర్ రావు, గుంటుక చంద్రప్రసాద్, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, కొంజర్ల నవీన్, ఆర్సీలు గట్టు రాజయ్య పాల్గొన్నారు. కరీంనగర్ లోకల్లోని క్లబ్స్ అన్నీ కూడా దాదాపుగా ప్రతి క్లబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగే పార్టిసిపేషన్తో పాటుగా ప్రతి క్లబ్ సభ్యుడు కూడా దాదాపు వారి యొక్క బర్త్డే రోజు, మ్యారేజ్ డేస్ కానివ్వండి, బర్త్డే రోజు కానివ్వండి, దాదాపుగా వారి యొక్క ఉదారత చాటుకొని ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు వారందరూ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మల్టిపుల్లో ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని ఇందులో భాగంగా మా దగ్గర నుంచి లైన్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కోఆర్డినేటర్గా వారి యొక్క మల్టిపుల్లో అడ్మినిస్ట్రేటర్గా ఈ ప్రోగ్రాంకు అడ్మినిస్ట్రేటర్గా ఉండడం జరిగింది. వారి ప్లస్ అలాగే వారి సహకారంతో, అలాగే మల్టిపుల్లోని సహకారంతో, అలాగే మా పాజిటివ్ గవర్నర్స్ అయినటువంటి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాము. ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి జిల్లా గవర్నర్ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్, మరి ముఖ్యంగా రావికంటి కిషోర్ గారు, మరి వైస్ గవర్నర్ కోనరాములు గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి మరి ఇక్కడ కరీంనగర్ ఈ హాస్పిటల్లో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం 2021-22 ఇయర్ నవంబర్ మాసంలో స్టార్ట్ చేయబడినటువంటి మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం తెలంగాణ వ్యాప్తంగా
మల్టిపుల్ నుండి 20 వెహికల్స్ని తయారు చేసి వివిధ జిల్లాలలో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320. 200 రోజులైన సందర్భంగా మొత్తం టోటల్ ఒక్కరోజు కూడా తప్పకుండా మీల్స్ అండ్ మీల్స్ ద్వారా అన్నప్రసాదం కానీ అల్పాహారం కానీ పంపిణీ చేయడం అనేది దీనికి సహకరించిన మా యొక్క గవర్నర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమానికి అన్ని క్లబ్బుల సభ్యులు, అన్ని క్లబ్బుల అధ్యక్షులు కానీ పిఎస్టీలు కానీ ప్రతి వాళ్ళు పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రమదానం ద్వారా గుంతల రోడ్డును పూడ్చి ఆదర్శంగా నిలిచిన యువకులను అభినందించారు కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి. చొప్పదండి ఆర్నకొండ గుంతల రోడ్డును పూడ్చివేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించిన జిట్ట కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, పిల్లల మర్రి మారుతి, ఎలగేటి చంద్రశేఖర్లను ఆమె సత్కరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి కౌన్సిలర్ కొట్టె అశోక్ తదితరులు పాల్గొన్నారు. యువకులు చొప్పదండి మెయిన్ రోడ్లో గల గుంతలు ఏర్పడడం జరిగింది. దానివల్ల వీళ్ళు లైవ్లో ఒక ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించి వాళ్ళ వంతుగా ఆ గుంతల్ని పూర్తి చేశారు. దానికి నేను ఈరోజు వీళ్ళ నలుగురిని కూడా చిన్నగా అభినందించడం జరిగింది. అంటే ఇంకా కూడా ముందుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకొకటి కూడా ఒక పని చేయాలంటే వట్టి కాదు, ఒక గుంత పూడ్చాలంటే ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ వాళ్ళు మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్తిగా పర్మనెంట్ గుంతను కూడా పూడ్చడం జరిగింది. దీనికి కూడా మీరందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు మనకి ఎక్కడ గుంత ఏర్పడ్డా కానీ డాక్యుమెంట్స్ ఉండేవాళ్ళు, వెంటనే వాళ్ళు పూడ్చేశారు. కానీ అలా లేకుండా ఎక్కడ గుంతలు అక్కడే ఉంది. ఇట్లా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎప్పుడు వెళ్ళే దారి అయితే కొద్దిగా తెలిసిన వాళ్ళకి అక్కడ గుంతలు ఏర్పడేది తెలుస్తుంది. కానీ వెళ్ళని వాళ్ళు కొత్త వాళ్ళకి ఇలా అనుకోకుండా జరిగే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడున్నా అంటే తన వంతు బాధ్యతగా ఇప్పుడు ఈ నలుగురు చేసిన కార్యక్రమాల్లో మన వంతుగా మనకెందుకు. వేములవాడలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు నివాసానికి చేరుకున్న ఆయన ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం చందుర్తి మండలంలో జరిగిన కార్యక్రమానికి కేటీఆర్ పయనమయ్యారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తదితరులున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు, సంస్కృతిని చాటి చెప్పిన మహిళలు. బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్ పై విమర్శల వెల్లువ, పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు. జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ పై అవిశ్వాసం, ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్కు కౌన్సిలర్ల లేఖ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. Audio Jungle.